కొంతమంది ఇప్పుడు ఆహ్, రాడికల్ ఇస్లామిక్ శక్తులు అందులో ఉన్న మహిళల్ని రెచ్చగొట్టి వదిలిపెడుతున్నారు. మేము మా మతాచారాల ప్రకారం మా ఇష్టం, మేము హిజాబ్ ధరిస్తాం, మేము బురకా ధరిస్తాం, మా ఇష్టం మేము అన్నది. తప్పేం లేదు. అది వాళ్ళ మతాచారం వాళ్ళదెందుకు తప్పనాలి? మన వాళ్ళు చీర కడితే తప్పంటామా? మన వాళ్ళు బొట్టు పెడితే తప్పంటామా? మన వాళ్ళు పూలు పెడితే తప్పంటామా? వాళ్ళ మతాచారం వాళ్ళది. అయితే ఈ సందర్భంలో మిస్ అవుతున్న లాజిక్ ఒకటి. వాళ్ళ హక్కులు ఆళ్ళు ఉంచుకుంటున్నారా? కోల్పోతున్నారా? ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఐఎస్ఐఎస్ చేతిలో నలిగిపోతున్నటువంటి సెక్స్ బానిసలెవరు? నంబర్ 1. రెండవది ఆఫ్ఘనిస్తాన్‌లో సర్వనాశనం అయిందెవరు? ఏ ఏ వర్గానికి సంబంధించిన మహిళ? మొన్నటిదాకా డాక్టర్‌గా, టీచర్‌గా, ప్రొఫెసర్‌గా, బ్యాంక్ ఎంప్లాయ్‌గా, బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఆడవాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా? ఉపాధి పొందుతున్నారా? 4వ తరగతికి మించి ఆడపిల్ల చదవకూడదని పెట్టింది ఆఫ్ఘనిస్తాన్‌లో. ఇది గ్రహిస్తున్నారా? ఇంకొక అంశం తీసుకుందాం. షేక్ హసీనా ముస్లిం ప్రధానమంత్రే గదా! బంగ్లాదేశ్‌కి సంబంధించి. లేదా అధ్యక్షురాలందాం. ఎందుకంటే ఆళ్ళ దేశంలో ప్రధానమంత్రి, అధ్యక్షురాలంటే ప్రజల చేతకి ఎన్నికైనటువంటిది ఆవిడే. అయ్యింది. బానే ఉంది. భారతదేశానికి పారిపోయొచ్చింది. హిందూ దేశానికి ఎందుకు పారిపోయొచ్చింది? పాకిస్తాన్‌కి ఎందుకెళ్ళలేదు? సౌదీ అరేబియాకి ఎందుకెళ్ళలేదు? లేకపోతే గనక ఆఫ్ఘనిస్తాన్‌కి ఎందుకు పోలేదు? యూఏఈకి ఎందుకెళ్ళలేదు? ఆయా దేశాల్లో ముస్లిం నాయకురాలికి ఎవరికన్నా అవకాశం ఉందా ముస్లిం దేశాల్లో? పాకిస్తాను, బంగ్లాదేశు భారత మూలాల నుంచి విడిపోయినాయి కాబట్టి, ఇంకా అక్కడ ఇంతకుముందు పాకిస్తాన్‌లో గూడా భుట్టో లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావడం గాని, ఇక్కడ గాని జరిగింది. సౌదీ అరేబియా యువరాజు, మహారాజు, రాజు లేకపోతే సౌదీ అరేబియానైనా, దుబాయ్ అయినా వీళ్ళందరి దగ్గర రాజపాలన మగపాలన ఉందా? ఆడపాలన ఉందా? ఇంక్లూడింగ్ ఇరాన్‌తో సహా. మరి అక్కడేం జరుగుతోంది? ఇక్కడేం జరుగుతోంది? ఇది సరిగ్గా చర్చించుకుంటున్నారా? ఆలోచించుకుంటున్నారా? హక్కులు ఉంటున్నాయా? పోతున్నాయా?